Here is the non-spoiler review of the film Bad Girl, Telugu dubbed movie review and rating, acted by Anjali Sivaraman, Shanti Priya, old actor and other actors etc. ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 5th 2025 థియేటర్స్లో తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి తెలుగు అండ్ తమిళ రెండిట్లోనూ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి తెలుగు డబ్బింగ్ బాగుంది. 1 hour 56 minutes రన్ టైంతో స్టార్టింగ్ 2 minutes అండ్ ఎండింగ్ 2 minutes టైటిల్స్ తీసాక 1 hour 52 అండ్ 1 hour 51 minutes రన్ టైం ఉంది. ఇంకా ఈ మూవీ అనేది వెట్రిమారన్ అనే డైరెక్టర్ తమిళ్లో ఉన్నారు. కస్టడీ అండ్ విడుదల పార్ట్ 1 సూర్య గారితో, విడుదల పార్ట్ 2 సూర్య అండ్ విజయ్ సేతుపతితో డైరెక్ట్ చేశారు. అతనికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈ వర్ష భరత్ అనే లేడీ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ప్రొడ్యూసర్ కూడా విట్రమారన్ గారే. ఇంకా ఈ మూవీ అనేది జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్ బాగుంది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మాస్ జాతర అండ్ శంబాల ట్రైలర్ రియాక్షను అండ్ రంగబాజ్ మూవీ రివ్యూ అండ్ చాలా రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరోయిన్ వచ్చేసి అంజలి శివరామన్, రమ్య అనే క్యారెక్టర్ చేశారు. ఇంకా ఆ క్యారెక్టర్ వచ్చేసి రకరకాల పిచ్చి కోరికలు, నలుగురు అబ్బాయిలతో తిరగాలి, సెక్స్ చేయాలనే కోరికలు ఉంటాయి. చివరికి ఏమైంది ఏంటి, ఆ కోరికలు నెరవేర్చుకుందా, ఎలాంటి పనులు చేసింది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే లాస్ట్ 25 minutes ఎగ్జిక్యూషన్ బాగుంది. లాస్ట్లో ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయినాయి. మిగతా సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు లాస్ట్ 25 minutes తప్ప మిగతాది ఎక్కడా నచ్చలేదు నాకైతే. పాయింట్ మంచిదే కానీ బాగా చూపించలేదు, బాగా తీసుకెళ్ళే విధానం సరిగ్గా లేదు అనిపించింది. నాకైతే నచ్చలేదు. లాస్ట్ 25 minutes మాత్రమే నచ్చింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. రేటింగ్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. కాబట్టి రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ బట్టి ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే హీరోయిన్ యాక్టింగ్ వచ్చేసి బాగా చేసింది. ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అన్నంత గొప్పగా చేశారు ఆ యాక్టర్ అయితే, అంజలి శివరామన్ అనే యాక్టరు. ఇంకా శాంతి ప్రియ అనే యాక్టర్ వచ్చేసి మదర్ క్యారెక్టర్ చేశారు హీరోయిన్కి. ఆవిడ కూడా బాగా చేశారు. ఇంకా ఆవిడ డైలాగ్స్ కూడా కొన్ని బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ వచ్చేసి అమిత్ త్రివేది అనే అతను, ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ది తమిళ్లో మాత్రం ఫస్ట్ టైం కొట్టారు, బాగానే కొట్టారు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ బాగుంది, అతని మ్యూజిక్తో వచ్చే సాంగ్. మిగతా సినిమా కూడా మ్యూజిక్ బాగుంది, మిగతా సాంగ్స్ కూడా కొద్దిగా పర్లేదు. ఇంకా ఈ మూవీ వచ్చేసి అతి తక్కువ రన్ టైము, ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా అనేది లాస్ట్ 25 minutesలో మాత్రమే కొద్దిగా ఎమోషన్ కనెక్ట్ అయింది. మిగతాదంతా ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. ఏదో అలా వెళ్ళిపోతుంది అన్నట్టుగా, ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించకుండా, ఒక్క సీన్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా అనిపించలేదు. ఒక లాస్ట్ 25 minutes మాత్రమే కనెక్ట్ అయినట్టు అనిపించింది నాకైతే. ఫైనల్గా ఇలా అనిపించింది నాకైతే. ఇంకా నా రేటింగ్ వచ్చేసి హీరోయిన్ యాక్టింగ్ గాను లాస్ట్ 25 minutes ఎగ్జిక్యూషన్ ఈ రెండు గుర్తిని దృష్టిలో ఉంచుకుని 2/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ఎంతమంది చూశారు, ఏ లాంగ్వేజ్లో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇచ్చారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.